ఎందుకు వచ్చేసావు? ఎందుకు వచ్చేసాను తెలీదా? చిన్న విషయాన్ని అంతకెందుకు పట్టించుకోవాలి? అవునండి, నీకు చిన్న విషయం. కట్టుకున్న భార్యకు నలుగురిలోనూ అవమానం జరగడం చాలా చిన్న విషయం. ఇందులో పెద్ద అవమానం ఉంది సీత. వాడు మాత్రం ఎవరు? అదే నేను అడుగుతున్నానండి. నలుగురిలోనూ నోటుకొచ్చినట్టు మాట్లాడటానికి వాళ్ళు ఎవరండి? ఏమైనా అంటారా? మీరనండి. అనే హక్కు మీకొక్కరికే ఉందండి. సీత, వాళ్ళు మాత్రం కావాలన్నారంట. అక్కడ అనుకోకుండా ఏదో మాట వచ్చింది, కడుపులో ఉన్నది కాస్త బయటకు అనేశారు. అంటే ఇన్నాళ్ళు నా మీద కడుపులో అంత కోపం ఉన్నట్టేగా అర్థం? సీత, వాళ్ళు తెలుసో తెలియక ఏదో మాట్లాడారు. వాళ్ళేదో తెలియక మాట్లాడితే తెలిసిన మీరున్నారుగా. తప్పు అని ఒక మాట అనగలిగారా? వాళ్ళనే ధైర్యం లేకపోతే సీతా వెళదాం రాని నాతో రాగలిగారా? ఒక యూనియన్ లీడర్ గా వాళ్ళ గౌరవాన్ని హక్కుల్ని కాపాడే బాధ్యత మీకెంతుందో, భర్తగా నా గౌరవాన్ని కాపాడే బాధ్యత కూడా మీకు అంతుందండి. ఆడిటింగ్ అంతా అయిపోయిందా? అకౌంట్స్ అంతా చెక్ చేశాను, డీటెయిల్స్ చూస్తున్నాను. బై బాయ్, మీరేం అనుకోనంటే ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. పోయిన సంవత్సరం మన కంపెనీకి ఎంతో నష్టం వచ్చింది. దీనికి కారణం మీ మేనేజర్ రవి యొక్క మిస్ మేనేజ్మెంట్ మాత్రమే. అకౌంట్స్ లో లేకుండా కంపెనీ డబ్బు ఎంతో ఖర్చు పెట్టినట్టు కనిపిస్తుంది. దీన్ని వెంటనే సరిదిద్దుకోకపోతే కంపెనీ పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మీరు వెళ్ళండి. మేడం, మేనేజర్ గారిని ఒకసారి పంపించండి. ఓకే మేడం. మేడం, ఎందుకో పిలిపించారట? కూర్చోండి. నేను? అవును, మీరే. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఒక ఓనర్ వర్కర్ ని తన ఎదురుగా ఎప్పుడు కూర్చొనిస్తారో తెలుసా? మొట్టమొదటిగా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు, చిట్ట చివరగా పనిలో నుంచి తీసేసేటప్పుడు. మేడం ప్లీజ్ సిట్ డౌన్. మిస్టర్ రవి, కంపెనీకి సంబంధించిన డబ్బు వాడారని ఆడిటర్ రిపోర్ట్స్ లో తెలుస్తున్నాయి. యూసీ, ఇప్పటికిప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయించొచ్చు. కానీ మీకు ప్రొపరేటరీకి ఉన్న బంధుత్వ రీత్యా ఆ పని చేయలేకపోతున్నాను. రేపటి నుంచి మీరు ఫ్యాక్టరీకి రానవసరం లేదు. సారీ మేడం, ఇవన్నీ ఎవరో నా మీద కిట్టని వాళ్ళు పుట్టించిన పుకార్లై ఉండొచ్చు. నేను ఎప్పుడు కంపెనీ డబ్బు వాడుకోలేదు. కాకపోతే నాకు చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఖర్చు పెట్టిన డబ్బు లెక్కలు రాయడం మర్చిపోతుంటాను. అందుకని ఆ ఖర్చులన్నీ నా లెక్కల్లోకి వచ్చేస్తుంటాయి. మీరు మానేయమంటే మానేస్తాను, కానీ ఇది సడన్ గా తీసి పారేస్తే వర్కర్ల ముందు చాలా చీప్ అయిపోతాను. అందుకని మీరు నాకు ఏ పని చెప్పొద్దు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టే వస్తూ పోతూ ఉంటాను. ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గించేస్తాను. ఆ తర్వాత ఇక రాను. మన ఛాంబరు కీర్తిశేషులు శ్రీ రావు బహదూర్ రంగారావు వారి హయాములో ఎన్నో సమస్యలను పరిష్కారం చేసి చాలా ప్రశాంతంగా కొనసాగించారు. వారు పోయిన తర్వాత ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయినా సమస్యల్ని పెంచుకుంటూ వచ్చాం. తీరని ఆ స్థానానికి ఇప్పుడు కీర్తిశేషులు శ్రీ రావు బహదూర్ రంగారావు గారి కుమార్తె విదేశాలకు వెళ్లి వ్యాపార శిక్షణలో పట్టా సంపాదించిన శ్రీమతి సీతాదేవి గారు ఆ స్థానానికి రావడం ఈ ఛాంబర్ ని గౌరవించినట్టుగా మేమందరం భావిస్తూ వీరి హయాంలో ఈ సంస్థ కొత్తదారులు తొక్కి అత్యున్నత స్థానానికి రాగలదని ఆశిస్తున్నాం. మావయ్య గారు, కంగ్రాచులేషన్స్ అమ్మా. అదే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు. థ్యాంక్స్ మావయ్య గారు. ఆ సందర్భంగా రేపు అభినందన సభ ఏర్పాటు చేశారు, మీరు రావాలి. వస్తానమ్మా, బందోబస్తుగా. కాదండి, ఫంక్షన్ కి. మీరు అత్తయ్య గారు రావాలి. మీరు అత్తయ్య గారు అంటే మేము రావక్కర్లేదా? మిమ్మల్ని కూడా పిలవాలా? ఉన్నవాళ్ళ పార్టీ కదా, మమ్మల్ని పిలుస్తావో లేదని. ఉన్నవాళ్ళ పార్టీ కనుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలుస్తుందా? రండి. మావయ్య గారు నమస్కారం. అత్తయ్య గారు నమస్కారం. మావారు నమస్కారం. దిస్ ఇస్ మిస్టర్ రాజశేఖరం, మేనేజింగ్ డైరెక్టర్, స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ Glad to meet you. Pleasure to meet you. దిస్ ఇస్ మిస్టర్ వెంకటేష్, ఏసీ ఆటోమొబైల్స్. Nice meeting you. దిస్ ఇస్ మిస్టర్ స్వామి, టిల్ టాప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్. అవును, మొన్న మీరేగా సడన్ గా ఫ్యాక్టరీ మూసేసింది. సడన్ గా మూసేశాను కాబట్టి ఆ విధవులు ఇప్పుడు తెరమని నా కాళ్ళే వెళ్ళపడుతున్నారు. తొందరపడి వర్కర్స్ అలా అనకండి సార్. తొందరపడ్డం ఏంటి బాబు?
నీకు వర్కర్స్ గురించి తెలియదు. నేను వర్కర్నేనండి. ఆ మాట నువ్వన్నా మేము ఒప్పుకోం. అసలు నువ్వు ఆ వర్కర్స్ లో ఉండాల్సిన వాడివి కాదు బాబు. ఈ విషయమే అమ్మాయితో గట్టిగా మాట్లాడాలనుకున్నాను. ముందు నువ్వు ఆ వర్కర్స్ యూనియన్ నుంచి బయటకు వచ్చేయాలి. మాతో పాటు ప్రొపరేటర్ కావాలి. అమ్మాయికి ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఈ బిజినెస్ 4 రెట్లు ఎక్కువ చేయి. ఏమ్మా? సారీ, వేరే టాపిక్ ఏదైనా మాట్లాడదాం. సార్ ప్రారంభిద్దామా? ఓకే. మీటింగ్ ఏమీ లేదు. డిన్నర్ కి ముందు లైట్ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్. నవవేదం వినిపించకు రూపాయల పాపాయే నవవేదం వినిపించకు శివ విష్ణువులిద్దరికి కొత్తర్థం కల్పించకు శివ విష్ణువులిద్దరికి కొత్తర్థం కల్పించకు శ్రీమంతుల చిన్నదాన సిరి అంటే గుణమంట అది పేదల ధనమంట ఆ సిరి మీకేదంట ఓ మతి లేని కలవారి శ్రీమతి రుంగు రుంగు బిళ్ళ రూపాయి బిళ్ళ కంగు చెందే కలవాళ్ళ లోకం అది తళంగు మంది శ్రమజీవి రాజ్యం తళంగు మంది శ్రమజీవి రాజ్యం No, money is the honey of life. ఈ కాసులేని రాకాసులు తలవాళ్లకు తిరకాసులు ఈ కాసులేని రాకాసులు తలవాళ్లకు తిరకాసులు ఆకలి కేకల మూకలు తోకలేని కోతులు ఆకలి కేకల మూకలు తోకలేని కోతులు కన్నవాళ్ల కన్నవీడు చల్లని వాళ్ళు ఉన్న వాళ్ళ బజారులో చల్లని వాళ్ళు కన్నవాళ్ల కన్నవీడు చల్లని వాళ్ళు ఉన్న వాళ్ళ బజారులో చల్లని వాళ్ళు చేతకాని వేదాంతం చేతకాని లేని రాద్ధాంతం చెలరేగింది నాటికి శ్రమ జీవన సిద్ధాంతం చెలరేగింది నాటికి శ్రమ జీవన సిద్ధాంతం పుణ్యాత్ములు కనిపించరు పునాదులు కనిపించవు పుణ్యాత్ములు కనిపించరు పునాదులు కనిపించవు అనాదిగా కలవాళ్లకు లేని వాళ్ళు వినిపించరు అనాదిగా కలవాళ్లకు లేని వాళ్ళు వినిపించరు జానెడు పొట్టుల కోసం సర్కస్ చేసే మృగాలు
పేదల నెత్తుటి జంతులు మెక్కేరా బంధులు పెరుగుట విరుగుట కొరకని ఎరుగని ధనమదాంధులు పేదల బ్రతుకులు ఎంగిలి మెతుకులు తెలుసుకో ఆ ఎంగిలి మింగే దద్దల బ్రతుకులు తలుచుకో తల వంచుకో పేదల కోపం పెదవికి చేటు తెలుసుకో ఆ పేదల కోపం నీకే శాపం తెలుసుకో కళ్ళు తెరుచుకో కళ్ళు తెరుచుకో వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి